అభిరుచి ఆన్ వీల్స్. ఓకే, మరి మంచి మంచి చిట్కాలతో రుచికరమైన వంటలతో సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. అలాగే ఆడియన్స్ చూడటానికి పార్టిసిపెంట్స్ ఇక్కడికి ఎప్పుడెప్పుడు వచ్చి మంచి మంచి వంటలు చేయాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. అవును, హాయ్ చెప్పేద్దామా మరి? హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు కదా? చెప్పేద్దామా? ఎస్. హాయ్ అన్న గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి ఇక్కడ మన జడ్జెస్ ఇద్దరు రెడీగా ఉన్నారు, అక్కడ మన ఆడియన్స్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, అండ్ ఇక్కడ మనము రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేద్దామా? yes, let's start our program. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో రెండు వెరైటీ వంటలు పోటా పోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ, చూద్దామా శ్రీవాణి? నేను అలా కాదు, ఇదో ఇలా నీట్ గా ఇలా దించేయాలన్నమాట. అంత వైలెంట్ గా దీన్ని తీయడం అవసరమా? కానీ చక్కగా మన వంకాయ బస్ లాగానే పొడుగు వంకాయ వచ్చింది. సో వంకాయలు అంటేనే ఇంకా అందరికి ఫేవరెట్. అవును, చక్కగా ఎన్ని వెరైటీస్ అన్నా చేసుకోవచ్చు. కూరల్లో ఏ రకంగా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూద్దామా మన పార్టిసిపెంట్స్ ఏం చేస్తారు ఈ రోజు? కొంచెం డిఫరెంట్ గా, కొత్తగా, టేస్టీగా. సో ఏదైనా ట్రై చేస్తారేమో చూద్దాం. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? సుగుణ. సుగుణ గారు. ఓకే, హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, రాధా గారు. రాధా గారా? ఓకే, సో రాధా అండ్ సుగుణ ఇద్దరు రెడీ కదా? మీరు వంకాయతో చక్కగా టేస్టీగా చేయండి, ఓకేనా? ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? సుగుణ. సుగుణ గారా? ఎందుకు మీరెందుకు చేయరు? అంటే ఫస్ట్ చేస్తాను. అదేనా, ఆవిడేదో కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సరే సుగుణ గారు మీరు చేస్తారా ఫస్ట్? ఏం చేస్తారు వంట? వంకాయ అల్లం. వంకాయ అల్లం కూర. వంకాయ అల్లం కూర ఘాటుగా. ఓకే, మరి వంకాయ అల్లం కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ అల్లం కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, అల్లం 50 గ్రాములు, పచ్చిమిరపకాయలు 6, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు చూసారుగా? సుగణ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆయిల్ వేసుకోవాలండి, పోపు వేసుకోవాలండి. ఓకే, తర్వాత ఉల్లిపాయలండి. ఓకే. వంకాయ అల్లం కాంబినేషన్ బాగుంటుంది కదా? బాగుంటుంది. వంకాయ కూరల్లో మామూలుగా అల్లం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఇక్కడ అల్లం ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంటుంది. అల్లం కాబట్టి అల్లం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి. ఎలా వేస్తున్నారు అల్లం మీరు? అల్లం మిర్చి గ్రైండ్ చేసి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లా వేస్తాం. ఇంకా పచ్చిమిర్చి ఘాటు, అల్లం ఘాటు. ఈ సీజన్ కి మాత్రం ఈ కర్రీ చాలా బాగుంటుంది. చక్కగా రైనీ సీజన్స్ ఇలాంటి టైంలో కొంచెం ఈ కలిమాక్ వేసుకోవాలండి. కలిమాక్, కొద్దిగా పసుపు వేయాలండి. అల్లం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పేస్ట్ చేసి చేశానండి. ఈ కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటారా, లేకపోతే ఇప్పుడు మేము వంకాయలు చూపించగానే అల్లంతో బాగుంటుంది అనిపించిందా? చేస్తుంటారా? ఇదిగోండి స్పూన్ తీసుకోండి. అల్లం మిర్చి పేస్ట్ అండి. సాల్ట్ ఏమన్నా వేసారా? సాల్ట్ కూడా ఇలా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసారా? అంతా జాగ్రత్త. కారం బాగా తింటారా ఏంటి మీరు? లేదండి, మామూలుగానే తింటారా? వేసారు కాబట్టి ఆ ఘాట్ అనేది ఉంటుంది, కారం ఎక్కువ. అంటే కొంచెం క్వాంటిటీ ఏమన్నా ఎక్కువ ఇవ్వాలా? సో ఇంకా మళ్ళీ ఉప్పు వేసుకోక్కర్లేదా? లేదండి, ఇలానే సరిపోతుంది. మరి ముక్కలకు కూడా అదే సరిపోతుందా? ముక్కలు కూడా అంటే నాకు తెలిసి అక్కడ కట్ చేసి వేసినప్పుడు అలా ఉప్పు వేసి వేస్తారు కదా, అది సరిపోతుంది అనుకుంటున్నాను. సో ఆల్రెడీ తరిగేసిన వంకాయ ముక్కలు. సో మూత పెట్టేయచ్చా? పెట్టేయచ్చండి. ఓకే. ఓకే, మరి ముక్కల మధ్యలోగా చిట్కా చెప్పించేస్తావా? మౌరి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, రెడీగా ఉండండి. మౌరి చిట్కా చెప్పడానికి శిరీష రెడీగా ఉంది. శిరీష చిట్కా చెప్తావా?
అలర్జీ అవుతుంది కదా, అప్పుడు దాల్చిన చెక్క పౌడర్ హనీ బాగా మిక్స్ చేసి ఎఫెక్ట్ అయిన దగ్గర అప్లై చేసి 10 మినిట్స్ తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేసుకుంటే అలర్జీ తగ్గుతుంది. చిట్కా ఏంటంటే ఎలర్జీ అయిన ప్లేస్ లో దాల్చిన చెక్క హనీ 2 మిక్స్ చేసి అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత కనుక వాష్ చేసినట్టయితే అలర్జీ అనేది కొంచెం తగ్గుతుంది. అంతే కదా? వావ్, నీకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ శిరీష. చిట్కా చూసారు కదండి, చూద్దామా సుగుణ గారు ఒకసారి? చూడండి. చూడండి, ఇక్కడ పెట్టండి. ఓకేనా? ధనియాలు ఎప్పుడు వేసుకోవాలండి? ధనియాల పొడి. ఓకే, ఆల్రెడీ అల్లం ఘాటు ఉంది కాబట్టి ఇంకా మసాలా ఏం అక్కర్లేదేమో కదా? అవునండి. ఒట్టి ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుందా? ఏదైతే ఈ కూర ఏదో చాలా బాగున్నట్టుంది. కొద్దిగా కొత్తిమీర వేయండి. ధనియాల పొడి, కొత్తిమీర. అయితే ఇంకా కూర మొత్తానికి ఉప్పు మనము అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నప్పుడు అందులో వేసింది, అండ్ ఈ ముక్కలు నానబెడతాం కదా అందులో సరిపోతుంది. ఓకే, బంద్ చేయండి స్టవ్. నాకు తెలుసు అది పేస్ట్ చేసేటప్పుడు ఎక్కువగా వేస్తారా? అవునండి. అంటే ఘాటు కోసం చేస్తారు కదా, అది సరిపోతుంది. చాలా ఫాస్ట్ గా చేస్తారండి. సో వంకాయలు అంటే జస్ట్ ఆ ముక్క మగ్గితే మనకి ఇంకా మంచి లేత వంకాయలు అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. ఓకే, కొత్తిమీర వేడి వేడిగా వంకాయ అల్లం కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. వంకాయ అల్లం కూర తయారు చేయు విధానం. అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కరివేపాకు, పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన వంకాయలు వేసి ఉడకనివ్వాలి. ఇందులో ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ అల్లం కూర రెడీ. రుచికరమైన వంటలను చూస్తున్నారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీ. మీరు రెడీయా? నమస్తే అండి. నమస్తే. మీ పేరు? సువర్ణ. సువర్ణ గారు, మాకోసం చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. దోశలు కలర్ స్మూత్ గా రావాలంటే కొంచెం అటుకులు వేయాలి, కొంచెం మెంతులు వేయాలి, రుబ్బేసేయాలి. హోటల్లో దోశలు హోటల్ దోశలా వస్తాయి, కలర్ వస్తాయి, స్మూత్ గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సో చక్కగా దోశ పిండిలో కొన్ని అటుకులు, మెంతులు వేసి బాగా రుబ్బేసినట్టయితే హోటల్లో దోశలా మన ఇంట్లో కూడా దోశలు వచ్చేస్తాయి. అంతేనా? మంచి చిట్కా అండి. మీకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. రాధ గారు, మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంకాయతో? వంకాయ కొబ్బరి పచ్చడి. వంకాయ కొబ్బరి పచ్చడి. ఓకే ఓకే, మరి వంకాయ కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఎండు కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. ఓకే ఓకే, కొబ్బరి తర్వాత కారం వేసుకోవాలండి. ఓకే, కారం పొడా? పచ్చళ్ళలో మామూలుగా ఇది మిరపకాయలు లేదా ఎండు మిరపకాయలు ఇలా అంటే దీనికి కారం పొడి టేస్ట్. కారము అదేంటి ఉప్పు వేసేసారా? నార్మల్ గా పెద్ద వంకాయకి ఎక్కువగా పచ్చిమిరపకాయల పేస్ట్ వేస్తారు కదా. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేస్తుంటారు. కొద్దిగా వెల్లుల్లి. ఓకే, ఉప్పు వేసారు. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు. మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయొచ్చు కదా, బాగుంటది. శ్రీవానికి వెల్లుల్లి అంటే ఇష్టం, అందుకని అంటే మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. అంతే వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అంతా పౌడర్ చేయాలా? సరే, మీరు మిక్సీ పడుతూ ఉండండి. అలా నేను మామిడి చిట్కా చెప్పేసి వస్తాను. మామిడి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్ అండి. హాయ్. మీ పేరు? మంగ. మంగ గారు, మాకోసం ఒక మామిడి చిట్కా చెప్తారా? నేరేడు పండ్లు పొడి చేసి మజ్జిగలో కలిపి తాగితే నొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు తగ్గుతాయి. వావ్, మోషన్స్ అయినప్పుడు ఇమీడియట్ గా తగ్గాలి అంటే నేరేడు పళ్ళు ఎండబెట్టి దాన్ని పొడి చేసి మజ్జిగలో గనక కలుపుకొని తాగినట్టయితే మనకి కడుపు నొప్పి, విరోచనాలు తగ్గిపోతాయి. అంతే కదండి? అంతే. మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదా. రాధగారు అయిపోయిందా పేస్ట్? రండి. ఏది? ఓ, అలా పౌడర్ లా చేసుకోవాలా? ఇలా పౌడర్ లా వేసుకోవాలండి. ఓకే, చేసుకొని వంకాయ కాల్చాలి. సో మీరు ఆల్రెడీ కాల్చినట్టున్నారు. వంకాయ ఇలా కాల్చారా? అలా కాల్చుకోవాలండి. సో ఎలా కాల్చారు ఈ వంకాయని? స్టవ్ మీద.
కొంచెం నూనె ఏమైనా రాసారా? కొద్దిగా లైట్ గా రాసిన. డైరెక్ట్ డైరెక్ట్ మంటనే కాల్చేయాలి. ఒకవేళ ఈ వంకాయ లేదంటే మనకు ఆ పెద్ద వంకాయ దొరుకుతుంది కదా, అదైనా ఇలా చేసుకోవచ్చు. ఇదే చేసుకోవాలి. ఈ వంకాయ ఇంకా టేస్ట్ వస్తుంది దీనికి. ఓకే, సో అయితే పైన పొట్టంతా తీసేసి లోపల గుజ్జు మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఈ వంకాయ పొడి ఇందులో వేసేయడమేనా? అప్పుడు తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేస్తున్నాను, పోపు పెడదాం అన్నారు కదా. అది జస్ట్ అలా కలిపేసుకోవటమేనా అండి? ఇలా కలిపేసుకోవాలండి. అంతేనా? ఓకే, ఓకే, ప్యాన్ వేడైపోయింది. ఇది మనకు ఒక 1-2 days ఉంటుందా అండి? ఉంటుందండి. ఓ, ఓకే, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఆవాలు. ఓకే, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలా? వెల్లుల్లి రవ్వలు. ఒకరేమో అల్లంతో చేస్తున్నారు, ఒకరేమో వెల్లుల్లితో చేస్తున్నారు. అవును. కరివేపాకు వేసుకోవాలండి కొద్దిగా. ఓకే, చాలండి. సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే, పోపు అందులో వేసేస్తారా? ఇందులో వేసేసేయండి, అలా వేసేసేయండి. కొంచెం ఆయిల్ సరిపోతుందా మరి? ఇందులో సరిపోతుందండి. కొబ్బరికి ఉంటది కదా, ఆయిల్ ఉంటది కదా కొద్దిగా, కాబట్టి బానే ఉంటుందా? అదే, ఎందుకంటే కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా. ఏం కాదు. వావ్, చెక్క వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే ఎంత బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుంది. చపాతీలో కూడా బాగుంటుందా? ఈ మధ్య అందరూ ఏదన్నా చపాతీ అని అంటున్నారు. అంటే ఎక్కువ రోటీ అలా తింటూ ఉంటారు కదా ఈ నైట్ టైమ్స్ లో, సో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి కాబట్టి ఇక మనం తినేటప్పుడు మనకి దేంతో తినాలన్నా మన చాయిస్ కదా. అవును, ఒకప్పుడు అంటే దానికి అదే కాంబినేషన్ అనేది, ఇప్పుడు మన ఇష్టం. గార్నిష్ కి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, రెడీ. ఇదిగో, ఎంత బాగుందో వాసన. ఇది కూడా పెట్టు. ఇది కూడా పెట్టాలా? ఓకే, చెక్క కొత్తిమీర, ఒక పక్క క్యారెట్, ఒక పక్క వంకాయ. ఇది కూడా వేసుకోండి. ఇది కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఓకే. ఓకే, మరి చాలా మంచి వాసన వస్తుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో వాసన బట్టి టేస్ట్ కూడా చెప్పవచ్చు కదా. బాగా చేస్తే బాగుంటుంది, చక్కగా అన్ని సరిపడా. ఓకే, మరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వంకాయ కొబ్బరి పచ్చడి తయారు చేయు విధానం. మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి, కారం, ఉప్పు, తరిగిన వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. వంకాయలకు నూనె రాసి కాల్చి పైపొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి వెల్లుల్లి పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కొబ్బరి పచ్చడి రెడీ. ఓకే, మరి వాళ్ళ ఆడియన్స్ స్పెషల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ. మరి ఒకళ్ళేమో పచ్చడి చేశారో, ఒకళ్ళేమో కూర చేశారో. చూద్దాం 2 రెసిపీస్ లో ఏది విన్ అవుతుందో. రాధు గారు రండి. వంకాయ కొబ్బరి పచ్చడి. ఓకే, రాధ గారు వెయిట్ చేయండి. సుగుణ గారు మీరు రండి. వంకాయ అల్లం కూర. ఓకే, వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా. చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్లో ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఆడియన్స్ స్పెషల్లో ఇద్దరులో ఎవరు విన్ అయ్యారో. అసలు వంకాయ అంటే నచ్చని వాళ్ళు చాలా తక్కువ అనుకుంటాం కదా. వెజిటబుల్ కింగ్ కదండి. మీకు ఇంకొక విషయం తెలుసా రాజు గారు, ఎవరికైనా నిద్ర రావట్లేదు సరిగ్గా, ఇన్సోమ్నియా అనే ఒక రకమైన, అంటే నిద్ర రాకపోవడం, 1 గంటకు పడుకోవడం, అలాంటి వాళ్ళకి ఈ వంకాయ అనేది ఒక మంచి ఔషధ గుణాలు కూడిన ఒక వెజిటబుల్ అనమాట. చక్కగా న్యాచురల్గా, అంటే మనకు ఇలాంటి వెజిటబుల్స్ మూలంగానే దానికి ఒక మంచి రిలీఫ్ కూడా వస్తుంది. సో వంకాయ అంత మంచి వెజిటబుల్ అనమాట. ఓకే, సో అంటే టేస్ట్ లోనే కాదు, ఔషధ గుణాలు కూడా బాగున్నాయి, 2 కూడా బాగున్నాయి. సో 2 డిష్లు కూడా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో అల్లం కాంబినేషన్ లో చేసిన దాంట్లో అల్లం కాస్త కొంచెం మగ్గితే బాగుండేది. అలాగే ఉప్పు కొంచెం కొద్దిగా. ఆవిడ అంటే అసలు ఉప్పు యాడ్ చేయలేదు, చూసారు కదా మీరు. జస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ లో వేసిన ఉప్పు అండ్ అలాగే అక్కడైనా రకంగా అది డిష్ ఇంకొంచెం పైన స్ప్రింకిల్ చేస్తుంటే బాగుండేది. అవును,
ఈ పచ్చడి చాలా బాగుంది కొబ్బరి కాంబినేషన్ లో చేశారు కదా, ఎండు కొబ్బరి కాంబినేషన్ పచ్చడి బాగుందా? కాల్చి చేస్తే వచ్చే టేస్ట్ చాలా డిఫరెంట్ గా వస్తుంది. అవునవును, స్మోక్ ఫ్లేవర్ వస్తుంది కదా, అవును, అది చాలా బాగుంది. అంటే కరెక్ట్ గా సరిపోయింది. ఓకే. సో కొంచెం అల్లం ఘాటు దీంట్లో కొంచెం తగ్గింటే బాగుండేదా? సో ఏదైనా కరెక్ట్ గా సెట్ అయితేనే బాగుంటుంది. అవును. సో అయితే రాధ గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాధ గారు, కంగ్రాట్స్ అండి. చక్కగా పచ్చడి బాగా టేస్టీగా చేశారంట. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. వెల్కమ్. సుగుణ గారండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో చూసారు కదా, వంకాయతో 2 వెరైటీస్ ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మౌరి చిట్కా తెలుసుకోవడం కోసం నేను మళ్ళీ వచ్చేసాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మల్లేశ్వరి. చిట్కా చెప్పండి. మిరియాల పౌడర్లో ఉప్పు వేసి తొమ్మితే తెల్లగా అవుతాయి పళ్ళు. ఓకే, మంచి చిట్కా. పళ్ళు గనక పసుపచ్చగా అలా ఉన్నట్టయితే మిరియాల పౌడర్లో కొంచెం ఉప్పు వేసి పళ్ళు తోముకున్నట్టయితే ఆ పసుపచ్చతనం అనేది పోతుంది. అంతేనండి, మంచి చిట్కా. మరి మీకు సిఎంఆర్ విశాఖ తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో ఇద్దరు పార్టిసిపెంట్స్ ఒకేసారి పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో మంచి టేస్టీ రెసిపీ ఇవ్వడానికి రాజు గారు రెడీ అండి. రాజు గారు ఏమి ఇస్తున్నారు? కొబ్బరి పాలు బొప్పాయి కూర. కొబ్బరి పాలతో బొప్పాయి కూర. వావ్, సూపర్ కాంబినేషన్. అండ్ చేసే ప్రాసెస్ లో కరెక్ట్ గా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు మనకు కమ్మగా వస్తుంది అండ్ బొప్పాయి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం స్పైసీగా అలా చేసుకున్నా బానే ఉంటుంది కదా. వాళ్ళ ఇష్టం, స్పైసీగా చేసినా కొంచెం కమ్మగా చేసినా వాళ్ళ ఇష్టం. సో మంచి కాంబినేషన్ అవుతుంది. ఓకే, సర్వ్ చేస్తారండి. రండి. హాయ్. నీ పేరేంటి? మల్లిక. 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 హాయ్, నీ పేరు? శిరీష. శిరీష. శిరీష, మల్లిక ఫ్రెండ్సా మీరిద్దరు? రిలేటివ్స్. ఏంటి రిలేషన్ మీ ఇద్దరి మధ్యలో? కజిన్. సో విన్నారు కదా రాజు గారు చెప్పిన రెసిపీ, కొబ్బరి పాలు బొప్పాయి కూర. టేస్టీగా చేయండి ఇద్దరు కూడా. చాలా టేస్టీగా చేస్తారు. చాలా టేస్టీగా చేస్తారా? వెరీ గుడ్. ఫస్ట్ అమౌంట్ చేద్దాం. ముందుగా ఆయిల్ పోయాలి, తర్వాత జీలకర్ర, ఆవాలు, పోపు. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ ఆనియన్స్. ఓకే ఓకే. మీరు అది వేయిస్తూ ఉండండి. అలా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ముందుగా కొంచెం ఆయిల్. ఓకే, సేమ్ పోపు దినుసులు, ఎండుమిర్చి, పోపు దినుసులు. ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి. ఇద్దరు ఒకేలాంటివి చేస్తారా ఏంటి? కాదు కాదా చేస్తున్నారా? పచ్చిమిరపకాయలు సేమ్ ప్రాసెస్. అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ దాకా సేమ్ ఉంటుందేమో, తర్వాత ఏమైనా మారుస్తారేమో. అన్ని వంటల్లో అది సేమ్ ఉంటుంది కదా మామూలుగా. ఏమో కొన్నిట్లో వేస్తారు, కొన్నిట్లో వేయలే. ఓకే, ఏం వేస్తావు మల్లిక? అల్లం వెల్లుల్లి పేస్ట్, వెయ్యి. కొంచెం మసాలా. ఓకే, దాంట్లో ఎక్స్ట్రా పడింది. మసాలా దినుసులు పట్టాయి. ఇలాయచీ, లవంగా, అంతేనా? కొంచెం ఉల్లి, కొంచెం ఉల్లిపాయలు. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తావు మల్లిక? నెక్స్ట్ బొప్పాయి. బొప్పాయి ముక్కలా? సో పచ్చి బొప్పాయి తీసుకున్నావా? ఈ బొప్పాయి ముక్కలు ఏంటి కొద్దిగా ఉడికించావా? లైట్ గా ఉడికించాలి. ఓకే, సో మరి ఓకే. ఇప్పుడు కొంచెం బొప్పాయి ముక్కలు. ఇది కూడా ఉడికించావా? హాఫ్ బాయిల్డ్. ఓకే, హాఫ్ బాయిల్డ్ అయితే కొంచెం త్వరగా అయిపోతుంది కదా. ఓకే. మల్లిక ఏం వేస్తున్నావు? పసుపు కొంచెం, అల్లం వెల్లి పేస్ట్ కొంచెం. ఇప్పటి వరకు అయితే మసాలా దినుసులు తప్పితే సేమ్. అక్కడ టొమాటో ప్యూరీ కనిపిస్తుంది నాకు, ఇక్కడ ఏదో పొడి ముక్కలు ఏదో పొడి కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కారం. మీ కారం ఉప్పు కలిసిందా? ఉప్పు కలిపి తెచ్చాను. కలిపి తెచ్చావా? ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు. ఓకే. మల్లిక నువ్వేమైనా వేస్తావా? కారం. కారమా? ఓకే, కొంచెం కారమా. ఇప్పుడు ఈ సాల్ట్ కలిపి కారం. నీ దాంట్లో కూడా సాల్ట్ కలిపిన కారమా? ఓకే, అంటే మళ్ళీ ఇంక ఉప్పు అక్కర్లేదా? కొంచెం కొద్దిగా. ఓకే, సో ఇది మగ్గాలి.
అది కూడా మగ్గాలి కాసేపు. మూత పెట్టాలా? నాకు తెలుసు సేమ్. ఇప్పుడు నేను మూత తీస్తాను. మూత తీస్తావా? ఓకే. తర్వాత ఇదేం పొడి? జీడిపప్పు, గసగసాలు, నువ్వులు కలిపి పొడగొట్టారా? జీడిపప్పు, గసగసాలు, నువ్వులు వేయించి పౌడర్. వావ్. సో మల్లిక ఏం వేస్తున్నావు? కొబ్బరి పాలు వేసే. ఇప్పుడు కొంచెం మగ్గాలా? ఘాటుగా వస్తున్నాయి ఇక్కడ నుంచి. అంటే కారం వేసి చక్కగా వేయించేటప్పటికి. సో ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో ఇంకేమన్నా వేస్తావా? ఇది మగ్గించాలా? ఓకే. టమాటో ప్యూరీ ఎప్పుడు వేస్తావు? ఇప్పుడు 2 minutes. దీని తర్వాత వేస్తావా? ఓకే. కొంచెం కొబ్బరి పాలు వేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైం వేస్తావు? టమాటో ప్యూరీ వేసుకో. లిడ్ పెట్టేద్దామా? సో మళ్ళీ కాసేపు ఉడకాలి. ఇది ఉట్టి టొమాటోనేనా ఇంకేమైనా వేసావా? టమాటో. ఓన్లీ టొమాటో. కొంచెం సాల్ట్. ఓకే. టేస్ట్ కోసం, శ్రీవాణి వారి కోసం. జడ్జ్మెంట్ ఇచ్చాను నేను కదా, ఒక జడ్జెస్ ఉన్నారు. పాప నోట్లో పెట్టుకొని ఉప్పు ఎక్కువ అయిపోయేసరికి వద్దు. మీ పేరు చెప్తాను. సాల్ట్ ఎక్కువైందంటే శ్రీవాణి వారి కోసం. చెప్పిన అక్కడ ఏమి ధనియా పౌడర్, ధనియాల పొడి వేస్తున్నావా? ఓకే. మల్లిక ధనియా పౌడర్, నువ్వు ధనియాల పొడి. ఓకే. ఈ రెండు కూరల్లో తేడా నాకు అది ఎర్రగా ఇది కొంచెం తెల్లగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ టమాటో ప్యూరీ వేసేటప్పటికి కొంచెం రంగు అలా వచ్చింది. అక్కడ గసగసాలు, నువ్వులు అండ్ పప్పు పొడి, అది పొడి వేసేటప్పటికి కొంచెం ఇది వచ్చింది. ఓకేనా మల్లిక? వేసేది ఉందా? నెక్స్ట్ ఏంటి? మూత పెట్టేద్దామా? 2 minutes మూత మూత పెట్టేస్తే ఇంకా రెడీ. ఇక్కడ కూడా సిమ్ లో పెట్టి 1 minute లో ఈ కర్రీ రెడీ అయిపోద్ది. ఇక్కడ ఇది కూడా 1 minute లో రెడీ అయిపోద్ది. 1 minute లో రెడీ. హాఫ్ మినిట్ ఎందుకు? మాకు అది కూడా వద్దు. రెడీ. ఆఫ్ చేసేయండి. 10 కౌంట్ ఆఫ్ చేస్తా. లేదు, మీరు ఇప్పుడే రెడీ అన్నారు కదా, మీరు ఇప్పుడు ఆఫ్ చేసేయాలి. అవునా? చేసేయమంటావా? అయితే అలా చెప్తే చేసేయాలా? మీరే అన్నారు. తీసేస్తాం మేము తీసేస్తాం. ఇప్పుడు చాలా అయిపోయింది, తీసేసాం. లాస్ట్ కి కొంచెం కరివేపాకు, కొత్తిమీర. కరివేపాకు కూడా వేసేస్తున్నారా? 2 కలిపేసేసాం. చూద్దామా? ఓకేనా? ఓకే. మేము తీసేస్తున్నావు కూడా. ఓకే. శిరీష, నేను నీకు హెల్ప్ చేస్తాను. తీసేనా? నువ్వేం చేస్తున్నావు? కొత్తిమీర. ఓకే. బాగుంది, మంచి స్మెల్ వస్తుంది కర్రీ. ఓకే, అయిపోయినట్టేనా? ఓకే. సో 2 రకాలుగా కూడా కర్రీ రెడీ. సో మా వాళ్ళందరూ కూడా చిట్కాలు చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎప్పుడు వస్తావు శ్రీవాణి, ఎప్పుడు గిఫ్ట్ ఇస్తావు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. వెళ్ళిరా. సో చిట్కాలు తెలుసుకొని గిఫ్ట్ ఇచ్చేసి వస్తాం. ఇచ్చిరా. బాగుంది. చిట్కా కోసం నేను మళ్ళీ వచ్చేసా. హాయ్. నీ పేరు? వందన. మాకోసం చిట్కా చెప్తావా? చెప్తాను. చెప్పు. పుచ్చకాయ రసాన్ని ముఖానికి అప్లై చేసిన 15 minutes తర్వాత చల్లనీళ్ళతోటి వాష్ చేస్తే ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది. మంచి చిట్కా అండి. పుచ్చకాయ రసాన్ని అంటే ఫేస్ మీద అప్లై చేసి ఒక 15 minutes ఉంచిన తర్వాత చల్లనీళ్ళతో కనుక వాష్ చేసినట్టయితే ఫేస్ ఫ్రెష్గా, నీట్గా, పింపుల్స్ లేకుండా ఉంటుంది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ తరఫు నుండి గిఫ్ట్. ఓకే. మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ కొబ్బరి పాలు బొప్పాయి కూర. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా చేశారు, ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్ గా, దగ్గరగా. చూద్దాం మరి ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో. మల్లిక, నూరా, నీది ఇది కదా? ఓకే, మల్లిక వెయిట్ చేయి. శిరీష, నూరా. ఓకే, శిరీష వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే అండి, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో ఈరోజు. ఓకే, మరి చూద్దాం ఈరోజు ఇద్దరు ఎవరు కిచెన్ క్వీన్ అయ్యారో. రాజుగారు, మీరు ఎంత చక్కగా న్యూట్రిషన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారంటే, పచ్చి బొప్పాయితో కొబ్బరి పాల కూర అన్నది మంచి కాన్సెప్ట్. పండు బొప్పాయి ఎప్పుడు కూడా మనం అలాగే తినేసేయాలి, అంటే దాన్ని కుక్ చేయడము అలా ఏమి చెయ్యొద్దు అనమాట, విటమిన్స్ పోతాయి. పచ్చి బొప్పాయి మాత్రం ఇలా వండుకొనే తినాలి, పచ్చిగా అస్సలు తినొద్దు అనమాట. కరెక్ట్ గా మీరు రెసిపీ అయితే బాగా ఇచ్చారు. 2 కూడా బాగున్నాయి కదా. సో అంటే చిన్న చిన్న చేంజింగ్స్ తప్ప మాక్సిమం ఇద్దరు సేమ్ గానే చేశారు. ఇక్కడ వన్ థింగ్ రాజు గారు, రెసిపీ మాత్రం చాలా మంచి రెసిపీ ఇచ్చారు. ఓకే అండి. సో చేయడం బాగా చేశారు, ఇద్దరు కూడా బాగా అటెంప్ట్ చేశారు. బట్ చిన్న పాయింట్ ఏంటంటే
శిరీష చేసిన దాంట్లో కొంచెం ఉప్పు తగ్గింది. సాల్ట్ తక్కువైంది. ఓ సో ఏంటంటే ఏ రెసిపీ ఇచ్చి 10 మందికి సేమ్ ఇంగ్రీడియంట్ సేమ్ మెథడ్ చెప్పినా చేసే చేతిలో ఉంటుంది అంతే. సో టేస్ట్ అనేది. సో ఈరోజు మల్లిక కిచెన్ క్వీన్. ఓకే, కంగ్రాచులేషన్స్. దా మల్లిక. కంగ్రాట్స్ మల్లిక, నువ్వే కిచెన్ క్వీన్ ఈరోజు. నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. శిరీషదా, వంటంతా బాగుంది, జస్ట్ ఉప్పే తేడా. ఓకేనా? నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ మల్లిక తయారు చేసిన కొబ్బరి పాలు బొప్పాయి కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొబ్బరి పాలు బొప్పాయి కూర తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన బొప్పాయి ముక్కలు, పసుపు వేసి ఉడకనివ్వాలి. ఇందులో కారం, ఉప్పు వేసి కొబ్బరి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ, ధనియాల పొడి వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొబ్బరి పాలు బొప్పాయి కూర రెడీ. ఓకే, మరి షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని మనకు చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీ అండి. రాజు గారు ఏం చేస్తున్నారు? వెజ్ చట్పటా కచోరీ. వెజ్ చట్పటా కచోరీ. మామూలుగా దాల్ కచోరీ. దాల్ కచోరీ, అవును. దాంట్లో అంటే ఎక్కువ ఎవరు ప్రయోగాలు చేయరు, అది అలా ఫాలో అయిపోతూ ఉంటారు. కానీ వెజ్ చట్పటా కచోరీ, ఓ మంచి, వింటుంటేనే చక్కగా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే, మరి వెజ్ చట్పటా కచోరీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ చట్పటా కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, డాల్డా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, ముందుగా పిండి రెడీ చేసి పెట్టాను. సో దాంట్లో మైదా పిండి, సో డాల్డా కొద్దిగా కరిగించి వేసాను, కాస్త ఉప్పు, తగిన వాటర్ వేసేసి మనం కలిపి పెట్టేసుకున్నారు. ఓకే, సో ఇది నానాల రాజు గారు కాసేపు నానితే బాగుంది. ఓకే, సో నెక్స్ట్ మనం మధ్యలో స్టఫ్ చేసుకుంటాం. ఓకే, కొద్దిగా నూనె వేసుకుని రాజు గారు డీప్ ఫ్రై కదా, ఇది కూడా హీట్ చేయమంటారు ఆయిల్ పెట్టేసి. సో కాసేపు అయ్యాక సిమ్ లో పెట్టేసింది. ఓకే ఓకే, సో ముందుగా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇక్కడ వెజిటేబుల్స్ ముందుగా ఉడికించి పెట్టేశానండి. ఓకే, సో ఉడికించిన బీన్స్, ఓకే, అలాగే ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు. మ్యాష్ చేయకుండా ఇవి కూడా ముక్కలు లాగా. సో వెజిటేబుల్స్ మన చాయిస్ రాజు గారు, లేకపోతే ఇవే బాగుంటాయా? మన చాయిస్ అండి, ఏవైనా కూడా. అసలు కచోరీలో అంటే ఇలా చేస్తారా రాజు గారు? ఏమన్నా వేరియేషన్స్? తక్కువేమో కదా, చాలా తక్కువ అండి. కచోరీ అనగానే అది పెసరపప్పు ఏదో వేసి చేస్తారు కదా, ఓన్లీ పెసరపప్పు వాడి చేస్తుంటారు. అంటే ఫ్రై చేసే వాళ్ళు ఎక్కడైనా ఒకటి డిఫరెంట్ గా చేసేసుకోవచ్చు. మనము టేస్ట్ అయితే అదే ఎక్కువ చూస్తాము, ఇలా ఎక్కడ చూడం మనం. అంటే మన దాంట్లో కొంచెం స్వీట్ బేస్ లో కూడా చేసి చూపించాము. అవునవును, అదే స్వీట్ బేస్డ్, అది డిఫరెంట్ కదా. కాకపోతే ఈ కచోరీలు మనము అంటే వెంటనే తినేయాలేమో కదా, ఎందుకంటే అవైతే మనకి స్టోర్ ఉంటాయి, ఇదైతే ఉండదు, వెజిటబుల్స్ కాబట్టి. అవును, కొద్దిగా పసుపు అండి. ఓకే, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ పిండిలో వేశారు కాబట్టి మనకి దానికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా చాట్ మసాలా, చట్పటా అన్నారు కాబట్టి చాట్ మసాలానా, అలాగే కొంచెం ధనియాల పొడి. ఓకే ఓకే, సో కచోరీ అంటే చక్కగా కాంబినేషన్ కట్టమిట చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా. దీంట్లో కూడా మనం కొంచెం లోపల స్పైసీగా చేసుకుంటే బయట మనకి ఆ కట్టమిట చట్నీ అలా ఉంటే చాలా బాగుంటుంది కదా రాజు గారు. సో చివరిగా కొత్తిమీర. ఓకే, సో ఇది బాగా కలిపేసుకుని స్టఫ్ రెడీ అయిపోయింది. ఓకే, సో మనకి క్వాంటిటీ ఎన్ని కావాలో చూసుకొని దాన్ని బట్టి ఇది రెడీ చేసుకోవచ్చు. అవునండి.
కొద్దిగా పొడిపిండి. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోను అంటే మనం కొంచెం ఇది మందంగానే వస్తుందండి. ఓకే. ఎందుకంటే ఆ స్టఫ్ బయటికి రాకుండా పెట్టుకోవాలి కాబట్టి మనం కొంచెం మందంగానే చేసుకోలేమో కదా. చిన్న చిన్న పూరీల సైజులో ముందు మనం వాటిని రెడీ చేసుకొని ఓకే. సో మధ్యలో మనం ఈ స్టఫ్ పెట్టేసుకుంటాం. కాస్ట్ చేతితో ఉన్న మనం దీన్ని కొత్తేసుకొని మధ్యలో స్టఫ్ ఫిల్ చేసుకోవచ్చు. సో కచోరీల సైజ్ అంటే మామూలుగా అయితే అంత పెద్ద పెద్దగా ఉంటాయి కదా, ఇక్కడ మనం చేసుకునేవి కాబట్టి మనకి చిన్న సైజ్. అవును. సో మధ్యలో స్టఫ్ పెట్టేసి ఇలా అంచులు మూసేసుకోవాలి. మైదా కాబట్టి హ్యాపీగా స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోతుంది. సో దీంట్లో మళ్ళీ కొంచెం బ్యాలెన్స్ తీసేసి సో దీన్ని ఇక్కడ మనం గట్టిగా నొక్కేస్తాం. సో మళ్ళీ మనం కచోరీ షేప్ లో చేసి ఇలా రెడీ పెట్టేసుకోవాలి. ఓకే. ఈ సైజ్ బాగుంది కచోరీ. అంటే ఎలా ఆయిల్ లో వేసిన తర్వాత కొంచెం పెద్దది అవుతుంది. సో మనం చూసుకొని సైజు మన ఇష్టం. ఇంకా సో చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, చాయిస్. మామూలుగా సమోసాలు అలాంటివి అయితే మనం తినేయచ్చు, కానీ ఎందుకో కచోరీకి అయితే నాకు ఆ కాంబినేషనే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సో చక్కగా ఆయిల్ వేడెక్కిలోపు ఇవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకొని చక్కగా అన్ని రెడీ చేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వేసేసుకొని వేయించేసుకోవచ్చు. అన్ని ఒకటేసారి వేయిస్తే ఈక్వల్ గా వేగుతాయి. అది సింపుల్ టెక్నిక్, బట్ చాలా మంది ఏంటంటే చేసిన వెంటనే అలా వేసేస్తూ ఉంటారు. అయిపోతుంది అనుకుంటారు కానీ వెనక ముందు అయిపోయి అవును వాళ్ళు కొంచెం అటు ఇటుగా అంటే కంగారుగా తీసేయడం చూసుకోవడం అవుతుంది. ఓకే, అది ఇటు మార్చుకున్నాం. సో దీంట్లో ఒక్కొక్కటిగా లోపలన్నీ కూడా బాయిల్ అయిపోయినాయి కాబట్టి జస్ట్ మనకి పైన కలర్ వచ్చేస్తే మనకి సరిపోతుంది. అండ్ నానబెట్టిన పిండి కాబట్టి కొంచెం అది మనకి ఎలాగా పొంగిన ఇది తెలిసిపోతుంది కాబట్టి తీసేసుకోవచ్చు. ఓకే, రెడీయా రాజు గారు? ఓకే అండి. మంచి కలర్ లో వచ్చేసాయి. ఈ సైజ్ లో ఉంటే బాగుంటాయి చక్కగా. ఓకే, చక్కగా వెజ్ చట్పటా కచోరీ రెడీ. ఓకే, వేడివేడిగా వెజ్ చట్పటా కచోరీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ చట్పటా కచోరీ తయారు చేసే విధానం. ముందుగా మైదాలో డాల్డా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి కలిపి కాసేపు నాననివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకొని మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి కచోరీలా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ చట్పటా కచోరీ రెడీ. కచోరీ తయారీ విధానం చూసారు కదండి. ఓకే, టేస్ట్ చూద్దామా? వెజ్ చట్పటా కచోరీ. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మన ప్రోగ్రామ్ చూసారనుకోండి, రెస్టారెంట్లు, చాట్ బండిలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, చక్కగా ఇంట్లో. కానీ రాజుగారు అంటే మీరు కొంచెం మందంగా చేసుకోవాలన్నారు కదా, అయినా కూడా ఈ పై పూత ఏమీ మందంగా లేదు, అసలు బాగుంది, చాలా సాఫ్ట్ గా. అంటే కొంచెం మనం ఫ్యాట్ కూడా యాడ్ చేసాం కదా మిక్స్ చేసేప్పుడు, క్రంచీగా వచ్చేసి చాలా బాగుంది. చాలా ఒక పెద్ద పెద్ద పేస్ట్రీస్ షాప్స్ లో మనకి పై పఫ్ దొరుకుతుంది కదా, క్రస్ట్ అలా ఉంది. చాలా అంటే సాఫ్ట్ గా, ఎక్కువ ఇది లేకుండా. థ్యాంక్ యూ అండి. అండ్ నిజంగా దీని కాంబినేషన్ ఏదైనా సాస్ గానీ అలాంటివి ఉంటే ఇంకా చాలా. యాక్చువల్లీ అది అలాగే కూడా బాగుంది. చాలా గీత గారు అన్నారు కట్టా మిఠా చట్నీ కచోరీ కాంబినేషన్ ఉంటుంది కదా చాట్ అనగానే. సో బాగుంది రాజు గారు, మంచి ఇలా వెజ్ కాంబినేషన్ లో కచోరీ అనేది కొత్తగా ఉంది, టేస్టీగా కూడా ఉంది, చాలా బాగుంది. సో చూసారు కదండి, ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు నేను మా ఊరి చిట్కాకి వెళ్ళి వస్తాను. చిట్కా ఏంటో తెలుసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నిర్మల గారు. మాకోసం చిట్కా చెప్తారా? చెప్తాను, చెప్పండి. ద్రాక్ష రసంలో కొంచెం తేనె కలుపుకొని రోజుకు 3 సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతుంది.
మంచి చిట్కా అండి, సీజన్ లో చాలా మందికి అవసరం. ద్రాక్ష రసంలో కొంచెం తేనె కలుపుకొని రోజు 3 పూటలు కనుక తాగినట్టయితే మనకి దగ్గు జలుబు లాంటివి మన దగ్గరికి రావు. అంతేనా? థ్యాంక్ యూ అండి. మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ వారి తరఫు నుండి గెస్ట్. థ్యాంక్ యూ. 5 పార్టిసిపెంట్స్ చేసుకొచ్చే 5 రకాల రుచికరమైన వంటలు. మరి వాటిల్లో ఒకటే అవుతుంది రెసిపీ ఆఫ్ ది డే. మరి ఈ రోజు కూడా మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వెరైటీస్ తో. మరి వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ది డే లో 5 రెసిపీస్ రెడీగా ఉన్నాయండి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ ని పిలుద్దాం. రండి. మీ పేరు? శ్రీదేవి. వంట ఏం చేశారు? క్యాబేజీ మంచూరియా. క్యాబేజ్ మంచూరియా. ఓకే, మరి సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. రండి. మీ పేరేంటి? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, ఏం చేశారు మీరు వెరైటీ? కాకరకాయ ఫ్రై అండి. కాకరకాయ ఫ్రైయా? ఓకే అండి, థర్డ్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. మీ పేరండి? అనిత. ఏం వంట చేశారు? పాలకూర పచ్చడి. పాలకూర పచ్చడి. చూడటానికి గోంగూర పచ్చడిలా ఉంది. ఇది టిఫిన్స్ లోకి అయితే బాగుంటుందేమో కదా కాంబినేషన్. వెయిట్ చేయండి, అక్కడికి వెళ్ళండి. ఓకే అండి, మరి ఇప్పుడు ఫోర్త్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం. రండి. హాయ్ అండి, మీ పేరేంటి? ఏం వెరైటీ చేశారు? టమాటా చారు. టమాటా చారువా? ఓకే, టమాటా చారుతో ప్రైజ్ కొట్టేద్దాం అనుకుంటున్నారా? టమాటా చారు కూడా బాగా టేస్టీగా పెట్టడం రావాలి, అంటే ఏదో టమాటాలు పిండి చేసేస్తే కాదు కదా. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. రండి. హాయ్, నీ పేరేంటి? సంగీత. సంగీత, ఏం చేసావు వంట? తోటకూర పకోడీ. తోటకూర పకోడీ. చూడటానికి అయితే బాగుంది, బాగా డెకరేట్ చేసావు. మరి టేస్ట్ ఎలా ఉందో? ఓకే సంగీత, వెయిట్ చేయి. ఓకే అండి, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది. చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. ఓకే, మరి జడ్జెస్ రెడీగా ఉన్నారండి ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే ఏదో చెప్పడానికి. మరి చూద్దాం ఏది విన్ అయిందో రెసిపీ. చక్కగా మంచి వెరైటీస్ చేసుకొని తీసుకొచ్చారు. ఫస్ట్ దానికి థ్యాంక్స్ అండి. కొన్ని చాలా కొత్తగా అనిపించాయి కదండి? అవునండి, అంటే కొత్తగా అటెంప్ట్ చేశారు కొన్ని ఐటమ్స్. అవును, కానీ అల్టిమేట్ గా మనకు 2 డిషెస్ అన్ని విధాలా నచ్చాయి. సో ఒకటి కాకరకాయ ఫ్రై, ఒకటి అలాగే పాలకూరతో పచ్చడి. పాలకూర పచ్చడి. అసలు పాలకూర పచ్చడి అనేది చాలా కొత్త కాన్సెప్ట్ లాగా కూడా అనిపించింది నాకైతే. ఎందుకంటే పాలకూర అన్నది మనం పాలక్ పన్నీర్ లేకపోతే పప్పులు అలా చేసుకుంటాం కదా. ఇది కొంచెం కొత్తగా అనిపించింది నాకు, ప్లస్ చాలా టేస్టీగా కూడా చేసింది. ఓకే, సో రెసిపీ ఆఫ్ ద డే ఇంతకీ రెండిట్లో. సో రెసిపీ ఆఫ్ ద డే రాజు గారు. సో రెండు కొంచెం తప్పుగానే ఉన్నాయి కదా. సో కొంచెంలో చూస్తే పాలకూర పచ్చడి. పాలకూర పచ్చడి. అనిత గారు ఓకే, చాలా బాగుంది, అన్ని కూడా చాలా బాగా కుదిరాయి. ఓకే, కంగ్రాట్స్. రండి అనిత గారు, కంగ్రాచులేషన్స్. మీ రెసిపీకి తగ్గట్టుగా గ్రీన్ చీర కట్టుకొచ్చారా మీరు కూడా? కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీదే రెసిపీ ఆఫ్ ది డే. యూ వెల్కమ్. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే పాలకూర పచ్చడి. మరి పాలకూర పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. పాలకూర పచ్చడి తయారు చేయు విధానం. పాలకూర నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టి పేస్ట్ గా చేసుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, వెల్లుల్లి ఎండుమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పాలకూర పచ్చడి రెడీ. అమెరికాలోని మన తెలుగు వారు చేసి చూపిస్తున్న మంచి మంచి వంటకాలను చూస్తున్నాం కదా. మరి ఈ వారం కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది అభిరుచి ఆన్ వీల్స్.
ఇటీవల పాడుతా తీగ బృందం అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడి తెలుగువారు ఆత్మీయంగా ఆహ్వానించి తమకి తెలిసిన వంటకాల్ని అభిరుచికి చేసి చూపించారు. మరి ఆ నోరూరించే వంటకాల్ని ప్రతి శని ఆదివారాల్లో మీకు అందిస్తోంది అభిరుచి ఆన్ వీల్స్. అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్న అంజలి గారు ఈ రోజు తన స్నేహితురాలు అరుణతో కలిసి మనకు ఒక వెరైటీ స్మూతీ చేసి చూపిస్తున్నారండి. అదే స్పినాచ్ యాపిల్ బీట్రూట్ స్మూతీ. మరి ఈ స్మూతీ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను అంజుల, అరుణ. మేమిద్దరూ ఇవాళ లంచ్కి బదులుగా హెల్దీగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం. ఏం చేద్దాం అరుణ? ఇవాళ స్పినచ్ యాపిల్ బీట్రూట్తో ఒక స్మూతీ చేద్దాము. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇది స్మూదీ అని ఎందుకు అంటున్నానంటే ఏది వేస్ట్ మనం తీసేయం ఇందులో. మామూలుగా డ్రింక్ అంటే మళ్ళీ జల్లెడ చేసి స్ట్రెయిన్ చేస్తారు. ఇది అలా ఏం చేయము, మొత్తం థిక్గా ఉంటుంది. ఇది ఏది వేస్ట్ చేయము. ఇప్పుడు క్యారెట్ ఉందనుకోండి, క్యారెట్ వేస్తాము. నేను క్యారెట్ ఏమి స్ట్రెయిన్ చేయట్లా కాబట్టి అంతా మనం తీసుకుంటున్నాము. అందుకని దీన్ని స్మూదీ అంటాము. ఇది వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అందులో ఇది 130 to 150 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదు. ఈ పాలకూర యాపిల్ బీట్రూట్ స్మూదీకి అందులో కావలసిన పదార్థాలు: స్పినాచ్ యాపిల్ బీట్రూట్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర 2 కప్పులు, లేత క్యారెట్లు 6, బీట్రూట్ 1, యాపిల్ 1, అల్లం చిన్న ముక్క. సో అరుణ, ఇప్పుడు మొదలు పెడదామా? ఏమేమి ఫస్ట్ వేయాలి? ఫస్ట్ స్పినచ్ వేయాలా? ఫస్ట్ స్పినచ్ వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనం యాపిల్ తీసుకుందామా? ఓకే. యాపిల్ ఇట్లా పీల్ చేసుకొని చిన్న ముక్కలు చేసుకోవాలి. సరే, ఇది చిన్న ముక్కలు చేసుకొని బ్లెండర్లో వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఈ కట్ చేసిన యాపిల్ ముక్కల్ని కూడా అందులో వేసుకోవచ్చు. అవును, ఈ కట్ చేసిన యాపిల్ ఫస్ట్ ఇట్లా స్పినచ్ ముందలు వేసుకున్నాం. ఇప్పుడు యాపిల్ ఇట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ యాపిల్ తర్వాత ఏం చేద్దాం? బీట్రూట్ వేద్దామా? బీట్రూట్ కూడా యాపిల్ లాగానే మనం స్కిన్ తీసేసి యాపిల్ లాగానే చిన్న ముక్కలు చేసుకొని వేసుకుందాం. సో ఇప్పుడు మనం బీట్రూట్ కట్ చేసుకున్నాం కదా, ఇది కూడా అందులో వేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అరుణ? నెక్స్ట్ క్యారెట్ కూడా ఇట్లాగే కొంచెం పీసెస్ చేసి వాడుకోవచ్చు. 6 క్యారెట్ చాలు మనకి. ఓకే. ఈ 6 క్యారెట్ మరీ పెద్దగా ఉంటే ఇట్లా చిన్న ముక్కలుగా చేసుకొని వేసేసుకోవచ్చు. తర్వాత మనకి కావాల్సింది జింజర్. నెక్స్ట్ ఫైనల్ గా జింజర్ చిన్న ముక్క. ఓకే, జింజర్ ముక్క. ఓకే. ఒకే గ్లాస్ చేస్తున్నాం కదా, సరే, అందుకని ఇది సరిపోతుంది. కొంచెం నీళ్ళు అందులో పోయాలా? నీళ్ళు వేయాలి. 3.5 కప్పులు నీళ్ళు వేద్దాం దీనికి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాం. సో స్మూత్ గా అయ్యే వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది చూడండి ఎంత మంచి కలర్, ఎంత బాగుందో, కలర్ఫుల్ గా ఉంది. అంజలా, ఇది ఇప్పుడు టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీకు ఎలా నచ్చిందో చెప్పండి. చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. నేను ఏదో అనుకున్నాను, అన్నాను ఇది తింటే తాగితే చాలా హెల్తీగా ఉంది అండ్ లో క్యాలరీలో ఫిల్లింగ్గా కూడా ఉంది. అవును, యాపిల్ వలన రుచి కూడా వచ్చింది అండ్ దెన్ క్యాలరీస్ కూడా వచ్చింది. క్యాలరీస్ అల్లం వేసాం కాబట్టి టేస్ట్ కూడా వచ్చింది. మన ఇండియన్స్ అందరికి, భారతీయులకి నచ్చే విధంగా
టేస్ట్ కూడా ఉంది. యాపిల్ స్వీట్, పాలకూర మంచిది, బీట్రూట్ ఏమో మంచి కలర్. సో అన్ని విధాల ఈ జ్యూస్ చాలా ఉపయోగకరం హెల్త్కి. చూసారు కదండి, స్మూతీ చాలా సింపుల్ గా తయారు చేసి చూపించారు కదా. మరి ఈ స్మూతీ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఈ స్మూతీ తయారీ విధానం ఏంటో ఇప్పుడు మరోసారి చూద్దాం. స్పినాచ్, యాపిల్, బీట్రూట్ స్మూదీ తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్లో పాలకూర, యాపిల్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, తరిగిన క్యారెట్, అల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. అంతే, స్పినాచ్, యాపిల్, బీట్రూట్ స్మూదీ రెడీ. చూసారు కదండి, ఇవాల్టి అమెరికాలో అభిరుచిలో ఒక వెరైటీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని కూడా మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై.